ఏం చూసుకుంటావు? ఇద్దరు ఎమ్మెల్యేలు జాగా చూడాలి. మా జాగాల కబ్జా పెడితే వాడు వీళ్ళు ఆపుతున్నారు ఇప్పుడు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ భూ వివాదానికి సంబంధించి పేట్ బషీరాబాద్ పోలీసులు మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. తాను కొనుగోలు చేసిన భూమిని మరొకరు ఆక్రమించారని శనివారం మల్లారెడ్డి ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పే పరిస్థితి ఉండడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో భూ వివాదం ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు మరికొంతమంది స్థానికుల మధ్య ఈ వివాదం నడుస్తోంది. సర్వే నంబర్ 82లోని 2.5 ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అయితే అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది చెప్తున్నారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని వారు ఆధారాలు చూపిస్తున్నారు. కోర్టు కూడా తమకి అనుకూలంగా తీర్పివ్వగా మల్లారెడ్డి అనుచరులు తమను బెదిరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం వివాదాస్పద స్థలం వద్దకు మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప కంచెను అనుచరులతో కలిసి కూల్చేశారు. దీనిపై ఆ 15 మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మల్లారెడ్డి వినిపించుకోకపోవడంతో ఆయన్ని అల్లుడు రాజశేఖర్ రెడ్డిని స్టేషన్కు తరలించారు. ఏం చూసుకుంటావు? ఇద్దరు ఎమ్మెల్యేలు జాగా చూడాలి. వాళ్ళ జాగా ఏం చూస్తావు చెప్పు. ఏం చూస్తావు? పొద్దున్నే ఫోన్ చేసి 100 మంది గుండాలు వచ్చారు. మా ప్రాణాలు తీసేందుకు వచ్చింది జాబ్ కోసం. ఏం చూస్తావు చెప్పు. ఏం చేస్తావు? నేను సిబి గారితో పోతాను. నువ్వు నా మీద రాపించుకోపోయాం. మా జాగ్రత్త వాడు వచ్చి కబ్జా పెడతాడు. మా జాగ్రత్త కబ్జా పెడతాడు. దానికోసం ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు దీనికోసం దీన్ని ఏం చేస్తావు చెప్పు. మా జాగల మమ్మల్ని ఆపుతారు. మా జాగల వాడు వచ్చి కబ్జా పెట్టాడు. మా జాగల కబ్జా పెడితే వాడు వీళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు ఎంత దౌర్జన్యమా ఇది. మా డాక్యుమెంట్ చూడు. మా డాక్యుమెంట్ మాదేది కడుతున్నారు. వాడు వేస్తే ఊపుకుంటావు. వాడు ఏం యాక్షన్ తీసుకున్నారు. కాదు సార్, ఇప్పుడు ఇన్ని కూలగొట్టి బయటికి వెళ్ళొచ్చి రాత్రి కబ్జా పెడతారు. మా జాగా పద్ధతి కబ్జా పెడతారు. రేకులు వేస్తే కూర్చుంటావు. ఏం డ్యామేజ్ చేస్తావు?